హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇడిచిన బట్టలన్నీ పట్టుకొని మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో ఎంజాయ్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఆ చెరువుకి మాత్రం ఖచ్చితంగా వెళ్తాము. అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ఎక్కువ బట్టలు అయిపోతాయి కదా, వాషింగ్ మిషన్లో ఎన్నిసార్లు వేస్తాము. ఇలా కారణం చెప్పి మా మమ్మీ వాళ్ళకి చెరువు దగ్గరికి వెళ్దామని బతిలాడితే ఎంతో బతిలాడించుకొని వాళ్ళు మమ్మల్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళడానికి యాక్సెప్ట్ చేస్తారు. మాతో పాటు మా చిట్టి ఓరియోని కూడా తీసుకెళ్తున్నాము. ఎందుకంటే మేమందరం వెళ్ళిపోతే ఓరియో భయపడతాడేమో అని ఓరియోని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాము. మా ఇంటికి చాలా దగ్గర అండి, జస్ట్ 1 కిలోమీటర్ అంతే. ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఓరియోకి ఆకలిస్తే ఎలా అని ఫుడ్ కూడా పెట్టుకున్నాము. ఈ కంప్లీట్ వ్లాగ్లో మా ఎంజాయ్మెంట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా తమ్ముడు వాళ్ళు సైకిల్ మీద వచ్చారు, సో హాయ్ చెప్తున్నాడు ఇక్కడుండి. యాక్చువల్లీ ఇది ఫోటోషూట్కి సూపర్ స్పాట్ అండి. కాకపోతే మేమేం రెడీ అవ్వలేదు, ఎలా ఉన్నామో అలా నైట్ డ్రెస్ల మీద వచ్చాము. ఎందుకంటే వాటర్లో ఎంజాయ్ చేయడమే కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. కంప్లీట్గా వ్లాగ్ని చూసేయండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుందండి. హనుమాన్ని ఇక్కడ పెట్టారు, ఊరు చివరన పెట్టారు. చాలా బాగుంటుంది వ్యూ స్పాట్ అండ్ చాలా బాగా ఎంటర్టైన్ అవ్వచ్చు వాటర్లో. అసలు వాటర్లో ఆడుకుంటుంటే అసలు టైం తెలియదు. మా ఓరియో గాడు బిడ్డకి విడుదల అన్నట్టు బయటికి వచ్చేసాడు. మా ఓరియో కార్లో ఎవరైనా ఉంటే అస్సలే ఓడ్చుకోడు, ఒక్కడే ఉండాలి, చాలా స్పేషియస్గా ఉండాలి. అలా అయితేనే కామ్గా ఉంటాడు, లేకపోతే అరుస్తూనే ఉంటాడు. మేము వచ్చేంతసేపు, మేము రీచ్ అయ్యేంతవరకు అరుస్తూనే ఉన్నాడు. ఇంకా దిగేసి హ్యాపీగా తిరుగుతున్నాడు. ఈ స్టెప్స్ దగ్గర కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మాట్లాడుకుంటూ. ఫోటోషూట్కి కూడా చాలా బాగుంది, మొత్తం గ్రీనరీగా. ఫస్ట్ మమ్మీ వాళ్ళు బట్టలు పిండుతారండి, అప్పటి వరకు మేము ఎంజాయ్ చేస్తాం. తర్వాత మమ్మీ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఓరియోని ఇక్కడ దగ్గర కట్టేసాము. తింటాడా అని ఇక్కడ పెడిగ్రీ కూడా పెట్టాము, కానీ మాతో పాటు వచ్చి వాటర్లో తడుస్తా అని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. పెడిగ్రీ పెట్టాము కానీ పెడిగ్రీ వైపే చూడట్లేదు. ఓరియోకి వాటర్ అంటే చాలా ఇష్టం, కానీ చాలా చిన్న పప్పి కదా, ఎక్కువ బాత్ చేపించొద్దు. మేము ఈ పప్పిని తెచ్చుకొని ఇప్పటికి 3 months అవుతుంది, కానీ జస్ట్ 2 times బాత్ చేపించాము. మీరు చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్. పాపం ఎక్కడికి వచ్చినా మా మమ్మీ వాళ్ళకి పని తప్పదు, బట్టలు పిండుకుంటున్నారు పాపం. కానీ ఈ వాటర్ మంచి వాటర్ అండి, అసలు చాలా అంటే చాలా పెద్ద చెరువు. ఫస్ట్ వాటర్లోకి దిగినప్పుడు చల్లగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం లోకాన్ని మర్చిపోవచ్చు, అంత బాగా అనిపించింది వాటర్లో. ఇంకా ఫుల్ ఎంజాయ్ వాటర్లో. మేము వెళ్ళినప్పుడు ఇంకెవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం కాబట్టి చెరువు అంతా మనదే అన్నట్టు ఆడుకున్నాము. ఈవినింగ్ 3 కల్లా వచ్చామండి, కానీ అసలు టైమే తెలియలేదు, ఎందుకో ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. ఓరియోకి మా మమ్మీ బాత్ చేపించారు, ఓరియో షాంపూ తీసుకొని వచ్చారు, ఓరియోకి బాత్ చేపించి తీసుకెళ్లారు. మా తమ్ముడు వీడు శివ, మా బాబాయ్ కొడుకు, ఆ పై నుంచి జంప్ చేస్తున్నాడు. వీడు ఏదైనా సాధిస్తాడు యాక్చువల్లీ. మా ఓరియోకి చాలా బాగా నచ్చాయి వాటర్. ముద్దుగా స్నానం పోపించుకుంటున్నాడు. ఒక చిన్న బేబీకి స్నానం ఎలా పోస్తారు మా మమ్మీ అలానే పోసారు, ముద్దుగా తుడిపించుకొని. అన్ని ముద్దు పనులే మా ఓరియోవి. ఇంకేముంది, మా ఆటలు మేము ఆడుకుంటున్నాము. మీకు విషయం తెలుసా, వాటర్లో మనం బరువు తగ్గిపోతామంట. మా తమ్ముడు కూడా నన్ను ఈజీగా లిఫ్ట్ చేశాడు. మా మమ్మీ వాళ్ళ బట్టలన్నీ పిండేసి ఇలా పక్కకి ఆరేశారు. వ్యూ చూసారా ఎంత బాగుందో, ఆకాశం భూమి దగ్గర దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అందరం ఇలా రౌండ్గా ఉండి ఆడుకున్నాము. వి ఆల్ లవ్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ ఫర్ us. చాలా బాగా అనిపించింది. టైం
తెలియకుండా అయిపోయింది. చీకటి పడేసింది వెంటనే. ఇంకా అందరం బట్టలన్నీ తీసేసుకొని నానమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. కానీ ఇది ఒక స్పెషల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా ఇష్టం వాటర్లో ఆడుకోవడం. ఇంత ఫాస్ట్గా అయిపోయింది. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.